పాట లేనోనికి ఏముంటది ఎదుటోని మీద బడి ఎడిసేదుంటది. హలో గాయ్స్, అయ్యో మా విష్ణుబాయ్ ఇప్పుడే మంచిగా ఫ్రెష్ అయ్యిండు. ఇప్పుడు ఏం లేదు, నాస్తా చేస్తాడు, ఫుల్ తింటాడు. అయ్యో ఉమేష్ భాయ్ ఎట్లుంది నైట్ స్టైల్ ఎట్లుండే? సో కూల్ అంట. ఈ అంగ్రేజీ మాట్లాడుతుండే, మనకేమో అంగ్రేజీ రాదా మొత్తం. ఇగో గిటెంకలు ఉన్నాం, రేవా దగ్గరికి పోతున్నాము. అంటే ఇంకో 100 కిలోమీటర్లు ఉంది రేవాకి, ప్రయాగ్కి ఇంకో 250 ఉంది. ఈడేమో ఈడు సంతిగాడు అడగో నిద్రపోతుండ. అయితే ఇగో మీకు ఒకటి చూపిస్తా. ఇగో ఈడ యూపీలో కూడా మన తిరుపతి కొండలు ఉన్నట్టున్నాయి చూడ్రి. ఈడ చూపిస్తా మంచిగా మన తిరుమల కొండలు ఉన్నట్టే ఉన్నాయి. మీకు ఈడికి రాసేది కాకపోతే గడవయ్య అవి చూసుకోరి, తిరుపతి కొండలు చూసుకోరి. ఈడికి వచ్చేసేదనైతే గీ వచ్చి చూడ్రి మంచిగా ఉన్నాయి అట్లా. సంగం పోతున్నాం అండ్ ఇంకో 25 కిలోమీటర్లు ఉంది, కానీ ట్రాఫిక్ ఏమో 1 hour 32 minutes చూపిస్తుంది. అంటే 25 kilometers లాంగ్ ట్రాఫిక్ ఉంది. సాహసమే సారీ కాల్లో మాట్లాడుతారంట, మనం బూతులు గట్టిగా మాట్లాడలేం, ఏమనుకోకరి. 1 hour 32 minutes అంటే ట్రాఫిక్ లో మంచి ఒక స్లీప్ వేసుకుందాం. చూసే వారికి సంగం దగ్గర ఉంటాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సంగంలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇన్ఫ్లేటెడ్ బ్రిడ్జ్ మీద ఉన్నాము, ఆర్టిఫిషియల్గా కట్టినారు కదా. అండ్ క్రౌడ్ చాలా చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ ఉంది. ఇట్లనే సంగం దగ్గరికి పోదాం, ఆడ కొంచెం సంగస్నానం చేద్దాం. చేసినాక బట్టలు గిట్టలు మార్చుకొని చలోమల రివర్ సైడ్ కోసం కార్ ఎక్దాం, కాశీ పోదాం. ఆడికి
సంగంలా మంచిగా స్నానం చేసి మొత్తం అయిపోగొట్టుకున్నాం అనమాట. వాటర్ గీటర్ అన్నీ తీసేసుకున్నాం. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ ఇంకా కార్ ఎక్కేసి కాశీ పోతున్నాం. ఒకసారి మీరు చూసుకోరి మొత్తం ఇట్లుంటుంది వ్యవహారం. ఇక్కడ నుండి కాశీ టు అయోధ్య. మళ్ళా ఇగో మా విష్ణుబాయి కూడా మంచిగా స్నానం చేసినాడు. మొత్తం ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. అసలుకి ఈగల్దోలే ప్లేస్ కూడా లేదు. ఒక పని చేసాం, కార్ దగ్గరికి వెళ్ళిపోతాం. కార్ దగ్గరికి వెళ్ళిపోయాక అక్కడ మళ్ళీ కలుస్తాం. అండ్ నెక్స్ట్ ఏంది ప్లాన్, ఏడేడా ఆపుతాం, ఎక్కడెక్కడ పోదాం అన్నది అప్పుడు చెప్తా. ఓకేనా? చాలా రైట్, బాయ్.